హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీడిఎస్సి 2025 హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా మీరు పాస్వర్డ్ యూజర్ ఐడి మర్చిపోతే ఏ విధంగా రికవరీ చేసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఏపీడిఎస్సి హాల్ టికెట్స్ టైం అయితే చెప్పలేదు, ఈరోజే రిలీజ్ చేస్తామని చెప్పారు. 10:30 తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఈరోజు ఏ పేపర్ స్టేట్మెంట్లో కూడా ఏపీడిఎస్సి హాల్ టికెట్ గురించి అయితే రాలేదు. డిఎస్సి హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాత ఈ మెసేజ్ బోర్డులో మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, డిఎస్సి హాల్ టికెట్స్ రిలీజ్డ్ అని. మీరు హాల్ టికెట్స్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా ఇక్కడ ఒక కొత్త లింక్ అయినా రావడం జరుగుతుంది. ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అప్లికేషన్ అండ్ ఆర్ హాల్ టికెట్స్ అనే ఒక కొత్త లింక్ బాక్స్ అయినా వస్తే బాక్స్ ఇక్కడైనా రావచ్చు, లేదా ఇక్కడ మెసేజ్ డిస్ప్లే అయిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీకు క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళి చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చేసి మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ కావాలి. మీరు కనుక యూజర్ ఐడి మర్చిపోతే నో యువర్ యూజర్ ఐడి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఈ రెండు ఎంటర్ చేసి క్యాప్చా 375407 ఇక్కడ ఏది కనిపిస్తే అది ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిరో ఆ మొబైల్ నెంబర్కి మీ క్యాండిడేట్ ఐడి అయితే రావడం జరుగుతుంది, ఒకవేళ మీరు క్యాండిడేట్ ఐడి మర్చిపోతే. నెక్స్ట్ ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయింది అనుకోండి, పాస్వర్డ్ మర్చిపోతే సేమ్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని చెప్పండి, మీ పాస్వర్డ్ వచ్చేస్తుంది. సో మీ పాస్వర్డ్, మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ అని పైన ఉంది కదా బ్రౌన్ కలర్లో, దానికి వెళ్ళి మీ యూజర్ నేము, పాస్వర్డ్ ఈ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టండి. మీ యూజర్ నేమ్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఏపీడిఎస్సికి అప్లై చేసినప్పుడు మీకు మెసేజ్లు వచ్చి ఉంటాయి, ఆ మెసేజ్లలో ఒకసారి చెక్ చేసుకోండి. సో హాల్ టికెట్స్ 10:30 తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. రిలీజ్ అయిన తర్వాత మెసేజ్ బోర్డులో మనకు హాల్ టికెట్స్ రిలీజ్డ్ అని వస్తుంది. క్యాండిడేట్ లాగిన్లో మీకు క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంటాయి కదా, అక్కడైనా కనిపిస్తుంది హాల్ టికెట్, లేదా ఇక్కడ ఒక కొత్త బాక్స్ వచ్చేసి హాల్ టికెట్ అని కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి ఒకసారి చెక్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది. దాదాపు 3 లక్షల మంది అప్లై చేసిరు కనుక మీరు హాల్ టికెట్ రిలీజ్ అవ్వగానే వెబ్సైట్ అయితే ఓపెన్ కాదు, ట్రై చేస్తూ ఉంటే అయితే ఓపెన్ అవుతుంది. అందుకే ముందు వీడియోనే అప్డేట్ చేసి పెట్టాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.